కాక. వాక్యం వినడానికి మనందరూ కూడా సిద్ధపడదాం. మనందరికీ తెలుసు మన దేవుడు ప్రేమించే దేవుడని. ఆయన తన ప్రేమ వల్ల, తన ప్రేమ ద్వారా మనల్ని కాచి కాపాడుతూ ఏ ఇబ్బందికర పరిస్థితులు లేకుండా నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు. కూడుకున్న ప్రతిసారి కూడా ఆయన తన వాక్యంతో మనల్ని బుజ్జగిస్తున్నారు, బోధిస్తున్నారు, నడిపిస్తున్నారు, అలాగే హెచ్చరిస్తూ ఉన్నారు. ఆయన బోధిస్తున్నప్పుడు, బుజ్జగిస్తున్నప్పుడు, ఉపదేశిస్తున్నప్పుడు వాటిని మనం కొన్ని శ్రద్ధగా వింటున్నాం, కొన్ని అశ్రద్ధగా వింటున్నాం, కొన్ని పట్టించుకుంటున్నాం, కొన్ని పట్టించుకోవట్లేదు. ఆయన ఎన్నిసార్లు చెప్తున్నా మనం మన యొక్క మార్గంలోనే మనం వెళ్తూ ఆయన్ని కొన్నిసార్లు దుఃఖపరుస్తూ కూడా వచ్చాం. అవునా? అయినప్పటికీ కూడా ఆయన దీర్ఘశాంతం వహించి మన మీద తన కృపని ఉంచుతూ దినదినం కూడా మనల్ని నడిపిస్తూ వస్తూ ఉన్నారు. ఆయన తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో ఆయన ఈరోజు మరలా చెబుతూ ఉన్నారు. ఆయన ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ప్రవక్త అయిన హెజిక్యేలు ద్వారా ఆయన చెప్తూ ఉన్నారు. ఒకసారి హెజిక్యేలు గ్రంథము 18వ అధ్యాయంలో 23వ మాట, అలాగే 33వ అధ్యాయంలో 11వ మాట, ఈ రెండు తీసి ఒకసారి మనం చూస్తే ఆయన ఉద్దేశం ఏమిటో మనకు అర్థమవుతుంటుంది. దుష్టులు మరణము నుందుడు చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటియే నాకు సంతోషం. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దేవుని యొక్క మనసు ఏ విధంగా ఉందో చూడండి. మనం ఇన్ని బోధలు విన్నా, ఇన్ని రకాలుగా ఆయన చేత నడిపబడుతున్నా, మనం దుష్టత్వం వైపు దృష్టి పెట్టి ఆయన ఇబ్బంది పెడుతూ దుష్టత్వంలో జారిపోతున్నామేమో అని ఆయన చెబుతూ, దుస్తులు సహితం కూడా వారి దుష్టత్వంలో పడి మరణించడం వలన నాకు సంతోషం లేదు అని ఆయన చెప్తున్నాడు. అదే మాటని 33వ అధ్యాయము 11వ వచనంలో చూడండి. అక్కడ కూడా ఆయన నుంచి అదే మాట్లాడుతాడు. కాగా వారితో ఇట్లను, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నుండి వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనసు తిప్పుకోండి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకోండి, మీరెందుకు మరణమొందుదురు అని ఆయన మనకి ఉజ్జగిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి అని మనం చూసుకుంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం, అలాగే లూకా సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 12వ మాట, అలాగే లూకా సువార్తలోని 3వ అధ్యాయంలోని 17వ మాట రాయబడుతుంది. ఏం చూడండి, అది అక్కడ ఒకే మాట, అది రెండు చోట్ల రాయబడుతుంది. యోహాను కాదమ్మా, చూడు, మత్తయి సువార్త 3:12లో ఆయన చేతిలో ఉన్నది, ఆయన కళ్ళను బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరి అగ్నితో పొట్టి కాల్చివేయనని ఆయన చెప్పాను. ఎందుకు ఇదే మాట ఇలాగే లూకా సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో కూడా రాయబడింది. మళ్ళీ చదవకలే, అదే మాట అక్కడ రాయబడింది. ఎందుకు 2 సార్లు ఈ విధంగా మన బైబిల్ గ్రంథంలో లిఖింపబడి ఉంది అని ఒకసారి ఆలోచన చేసినప్పుడు, ఆయన యొక్క తీర్పు సమయంలో, ఆయన రాకడ సమయంలో, మానవాళికి తీర్పు తీర్చే సమయంలో ఆయన తన మాటకు విధేయులై తన మార్గంలో నడిచి ఆయన సంతృష్టి
అని మిగతా వారందరూ కూడా కేవలం నమ్మకార్థంగా నమ్మి ఏదో ఉన్నామంటే ఉన్నామని లేదంటే లేదని ఉండేవాడిని పొట్టు అని ఆయన చెబుతూ ఉన్నారు. ఆయన ఆ తీర్పు సమయంలో ఆయన ఆ పొట్టుని ఎగరగొడతారు అని చెప్పబడుతుంది. ఎలా ఎగరగొడతారండి అని మీరు అడగొచ్చు. మీ అందరూ కూడా వ్యవసాయదారులే, అవునే కదా? మీ అందరూ కూడా ఇక్కడ గోధుమలను రాశారు వదిలేసి మన ధాన్యము అనుకుందాం. మన ధాన్యాన్ని మనం ఏం చేస్తాం? గాలి పోసినప్పుడు ఏం చేస్తాం? పొల్లని పోతుందా లేదా? ధాన్యాన్ని కూడా పారేస్తాం పొల్లుతోటి. ఏం చేస్తాం? దాన్ని జాగ్రత్తగా తెచ్చి మన ఇంట్లో పొట్టులో పోసుకుంటూ ఉంటాం. అలాగే దేవుడు అటువంటి స్వచ్ఛమైన, ఆయనకి ఇష్టమైన, మంచిమైన, అంగీకారమైన దేవుని యొక్క రాజ్యానికి అంటే అర్హత కలిగిన వాటన్నిటి కూడా ఏరి ఆయన కూర్చుకుంటాడు. కూర్చబడింది గాలికి ఎగిరిపోయి పొట్టు వలె ఉన్నది అని చెప్పబడుతుంది. ఆ పొట్టు ఏం చేస్తారంటే, మీరైతే దానాకి ఆవులకో పశువులకో పెడతారు, కానీ ఆయన ఏం చెప్తారంటే ఆ పొట్టుని ఆరని అగ్నితో ఆయన కాల్చి వేస్తారు అంటున్నాడు. ఆరని అగ్ని ఎక్కడితో ఉంటుంది? పాతాళంలో ఉంటుంది. ఎక్కడుంటుంది అంటే తీసుకెళ్ళి ఈ యొక్క పొట్టు పాతాళంలో పడివేస్తారు అని చెప్పి చెప్పబడుతుంది. కాబట్టి మనం ఆ పొట్టుల ఆరని అగ్నిలో పడి దహించబడటం ఆయనకి ఇష్టం లేదని చెప్పి ఆయన మరొకసారి మనకి గుర్తు చేస్తారు. ఒకవేళ మీరు ఆ పొట్టు వలె ఉన్నారేమో, ఇప్పుడే మిమ్మల్ని మీరు సరి చేసుకుని పొట్టు వలె కాకుండా దేవునికి తగిన అర్హమైన, ఇష్టమైన, ప్రియమైన గింజ వలె, పనికొచ్చే ధాన్యం వలె, పనికొచ్చే దానా వలె మీరు ఉండాలి అని చెప్పి ఆయన మనల్ని మరోసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే ఇది ఏమిటంటే దుష్టులు దుష్టత్వంలో మరణించుట నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇష్టం లేదు కాబట్టి ఆయన మనకి ఏం చెప్తారంటే, ఒకవేళ మనం దుష్టత్వంలో ఉన్నామేమో, ఉంటే మనం మరొకసారి మలుచుకొని మార్చుకొని ఆయనకి ఇష్టలుగా, ఆయన సమయం, ఆయన రాక సమయం రాకముందే మనం సరి చేసుకోవాలని చెప్పి ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యము దొరికిన వెంటనే దాన్ని మనం మనకి ఆపాదించుకొని మన జీవితాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, దేవుడు దొరుకు సమయంలోనే ఆయన్ని మీరు పొందుకోండి. దేవుడు దొరుకు సమయంలోనే. దేవుడు దొరుకు సమయము ఎప్పుడు అంటే ఆయన రాకడికి ముందు ఆయన ఎంత చెప్పాలో, ఎంత పుచ్చిగించాలో, ఎంత హెచ్చరించాలో, ఎంత చేయాలో అంత చేస్తాడు. కానీ ఒక్కసారి ఆ సమయం వచ్చేస్తే ఆ సమయం తర్వాత ఇంకెవరు కూడా ఏమీ చేయలేరు, విడవపడ్డం తప్ప. విడవబడిన వారు ఆ పొట్టు వలె ఆ అగ్నిలోకి వేయబడతారు తప్ప వారు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం జరగదు. కాబట్టి అటువంటి స్థితిలో పడి మనం జారిపోతామేమో ఏమో అని దేవుడు భయపడి ప్రేమతో మనల్ని మరోసారి ఉజ్జగిస్తూ ఉన్నాడు. ఒకవేళ అటువంటి స్థితి కానీ మనకు ఉందేమో, పొట్టు వలె మనం ఉంటున్నామేమో, అటు ఇటు చెదిరిపోయి ఉంటున్నామేమో, దాన్ని అటు ఇటు మన కథలుగా ఉంటున్నామేమో. నేను శుక్రవారం దినాన్న మనం చూసాం. మనకి ఎలాంటి స్థితి కావాలి అన్నారంటే, అయితే వెచ్చగానే ఉండండి లేదా చల్లగానే ఉండండి, అంతేగాని నులివెచ్చని స్థితిలో మీరు ఉండొద్దు. వెచ్చని స్థితి, దాన్ని మనం ఏమనగా అనుకున్నామంటే, వెచ్చగా ఉన్నది ఏంటి? సజీవులు. బ్రతుకున్న వాళ్ళ శరీరం ఎలా ఉంటుందని చెప్పు? వెచ్చగా ఉంటుంది. చనిపోయిన వాళ్ళ శరీరం ఐస్ ముక్కలో ఉంటుంది. కాబట్టి మీరు వెచ్చగానే ఉండండి, లేదంటే చల్లగానే ఉండండి. అంటే సజీవులుగానే ఉండండి, లేదంటే మృతులుగానే ఉండండి. అంతేగాని వేషధారణ పోసుకొని నువ్వు వచ్చిన స్థితిలో మేము సజీవులమే అని పేరుతో నిర్జీవులై మరణించిన వారుగా మీరు ఉండొద్దు అని ఆయన మనకి చెబుతూ ఉన్నాడు. ఆ రీతిగా ఉండడం వల్ల మనకి లాభం లేదు, దేవునికి మహిమ కలగదు. కాబట్టి ఆయన మనకి మరోసారి ఉజ్జగిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, బోధిస్తున్నాడు, లాలిస్తున్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ఇన్ని చెప్పినప్పుడు కూడా మనం ఇంకనూ మొండిగా మన పంతాలనే మనం వెళ్తే ఆ పొట్టు వలె ఎగిరిపోవడము, ఆ నగ్గులో పడిపోవడము,
దేవుడికి ఎవరికి చేతనటువంటి వారికి ఉండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇది సమయము. కారణం ఏమిటి అంటే జెఫన్యా గ్రంథంలో, జెఫన్యా పుస్తకం తీయండి, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు చూసుకున్నప్పుడు అక్కడ ఎంతో భయంకరమైన మాట ఒకటి రాయబడుతుంది. చూడండి, జెఫన్యా గ్రంథంలో నహూము తర్వాత ఉంటుంది 2వ అధ్యాయము 1-2 వచనాలు. సిగ్గుమాలిన జన్మలారా, ఏమంటున్నాడు? సిగ్గుమాలిన జన్మలారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించుచున్నది, విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్మను శిక్షించుటకే యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. ఆ దినము సమీపకు మునిపే మిమ్మల్ని మీరు సరి చేసుకుని రండి. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది, ఎన్ని సార్లు గద్దించినను తిరిగి రానటువంటి వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు అని చెప్పబడుతుంది. కాబట్టి దేవుడు ఇన్నిసార్లు మళ్ళీ ప్రేమతో, కృపతో, విశ్వాసంతో, నమ్మికతో ఆయన మళ్ళీ పిలుస్తూ ఉన్నప్పుడు అప్పటికి మనం పెడచెవిని పెడితే మన జీవితాలు మనం ఆశించినట్టు, ఆయన కోరినట్టు ఉండక ఆరని అగ్నిలో పడి ఆ యొక్క అపవాదంతో కలిసి నాశనం అయిపోవడమే తప్ప ఇంకెందుకు పనికిరు. అటువంటి స్థితి మనకి రాకూడదని ఆయన చెబుతూ ఉన్నాడు. అటువంటి వాటిని పొట్టు అని ఆయన చెబుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తున్నప్పుడు కూడా మనకు రాయబడుతుంది, సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. మీరు సమయాన్ని ఏం చేయాలి? సద్వినియోగపరచుకోండి. కారణం ఆ యొక్క సమయం అది తక్కువగా ఉంది, ఆయన రాకుండా అది త్వరలో ఉంది. ఆయన వచ్చిన తర్వాత చేద్దాంలే అంటే కుదరదు. ముందుగానే సిద్ధపడి ఉండడం మంచిది. సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉన్నవారే ఆయనతో పాటు తన రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళబడతారు. మనం చూసాం 10 మంది కన్యకులు యేసు గురించి సిద్ధపడి ఆయన్ని ఎదుర్కోవడానికి వెళ్ళారు. 10 మంది కూర్చున్నారు, ఆయన వస్తారు 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 అని. ఇంకా ఇంకా రాలేదు. రాత్రి అయింది, కులుకుపాటు పడుతూ ఉన్నారు. హఠాత్తుగా ఆయన వచ్చాడు. ఆయన అందరూ కూడా లేచారు. 5 బుద్ధిగల కన్యకలు అని చెప్పబడుతుంది. వారు లేచి ఆయనతో కారణాలు పట్టుకొని లేచి ఆయన్ని ఎదుర్కొని వారు వెళ్ళారు. మిగతా 5 వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు సిద్ధపడ్డారు, కానీ తగినంతగా సిద్ధపడలేదు. కారణం ఏమిటి అంటే వారి యొక్క సిద్ధులలో తగినంతగా నూనె పోసుకోలేదు. ఆయన రాకడ వచ్చేవాళ్ళు కూడా ఆ నూనె మనకి చాలలేదు. ఆయన రాకడ ఆలస్యమైనప్పుడు ఆ నూనె ఇంకిపోయింది. తర్వాత దాన్ని వారు వెలిగించుకోలేకపోయారు. ఆయన వచ్చేసినప్పుడు ఆ యొక్క వెలుగు వెలగలేకపోయారు. ఆయన రాకడలో ఆయన వారితో పాటు వెళ్ళలేకపోయారు. ఆ పరిస్థితి ఎంత దుర్భరమైన పరిస్థితి. ఆ తర్వాత వచ్చి అయ్యా అయ్యా తలుపు తీయండి అని ఎంత వేణోళ్ళ ఆయన్ని బతిమాలారు, కానీ అది జరగలేదు అని బైబిల్ గ్రంథం మనకి సుస్పష్టంగా చెబుతూ ఉంది. ఇటువంటి స్థితి, ఇటువంటి ఉపమానాలు, ఇటువంటి ఉదాహరణలు మనకి మెండుగా దేవుడు బైబిల్లో రాయించి ఇచ్చింది ఎందుకు అంటే మనం జాగ్రత్త పడడానికి, ఆయన ఉద్దేశం నెరవేర్చి మనందరూ కూడా ఆ మోక్ష మార్గంలో ఆయనతో నిత్యం జీవించే చిరకాల జీవాన్ని పొందుకోవాలని ఆశతో. కాబట్టి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మన తిమోతి గ్రంథంలో చూసుకున్నప్పుడు అపాయకరమైన దినములు వచ్చుచున్నవి. ఏమొస్తున్నాయి? అపాయకరమైన దినములు వచ్చుచున్నవి. ఈ దినములలో సిద్ధపరచబడిన వారు సైతం కూడా దారి తప్పిపోయి వారు దుష్టత్వంలో పడిపోయి ఆ దుష్టత్వానికి ఆకర్షితులై ఆ యొక్క అపవాది యొక్క కుతంత్రానికి లోబడిపోయి వారు చేరిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త. సమయాన్ని
సద్వినియోగపరుచుకోండి అని చెప్పి ఆయన చెబుతున్నాడు. కాబట్టి మీరు పొట్టు వలె ఉండడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. ఆ పొట్టు గాలికి ఎగిరిపోతుంది. గాలికి ఎగిరిపోవడం అంటే దాని అర్థం ఏంటి తెలుసా? లోకరీతిగా లోకపు గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోయి ఆ లోకపు గాలి అంతా కూడా లోకం ఎక్కడికి వెళ్తుంది? లోకం అంతా కూడా దుష్టత్వంతో నిండి ఉంది. దుష్టత్వంతో నిండిన ఆ లోకం అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? ఆరని అగ్నిలోనికి, అంతేగా, అంటే పాతాళంలోనికి, అంటే దేవుని లేని స్థితిలోనికి వెళ్ళిపోతుంది. అది మనకి ఉపయోగకరం కాదని, మేలుకరం కాదని, దేవునికి మహిమ కాదని, దేవుని పరిచేది కాదు అని ఆయన మనకి చెబుతూ మరోసారి జాగ్రత్త పరుస్తూ ఉన్నారు. 35వ కీర్తన 5వ వచనం 2వ భాగం చూసుకున్నట్లయితే 35వ కీర్తన 5వ అధ్యాయంలో 2వ భాగం చూస్తున్నప్పుడు అక్కడ వారు అని మొదలుపడతారు. వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టు వలె ఉందురు గాక. జాగ్రత్త వినండి, అక్కడ ఉన్నది ఏముంది? వారు గాలికి కొట్టుకొని పోవు. ఆ వారు గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆ వారులో మీరు ఉన్నారా? ఆ వారిలో మనమున్నామా? ఆ వారిలో నేనున్నానా అని మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఏర్పడింది. వారు ఎవరు? వారు ఎచ్చటి వారు? ఇటు వచ్చిన వారు. ఈ వారు అని మనకి చెప్పబడుతుంది. ఎవరు అంటే వారు పొట్టు వలె. వారిని దేంతో పోల్చారు? పొట్టు. పొట్టుతో పోల్చిన వారు ఎవరు? ఈరోజు మనం చూసుకుంటే ఆ పొట్టు వలె మనం ఉన్నామా, లేదా చక్కని ధాన్యపు గింజ వలె దేవునికి అంగీకారమైన శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉన్నామా? ఈరోజు మనం చూసుకోవచ్చు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం మనం చూసుకుంటే దుష్టులు అలాగన ఉండక గాలికి చెదలు కొట్టు పొట్టు వలె. చూసారా? అంటే వారు అన్నప్పుడు ఎవరు అంటే కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో కీర్తనకారుడు చెప్తాడు దుష్టులు పొట్టు వలె అందరు. ఆ వారు ఈ వీరు అంటే దుష్టులు పొట్టు వలె గాలికి చెదిరిపోతారు. వారు దేవుని రాజ్యంలోకి చేరరు. అయితే దుష్టులంటే ఎవరండి? మాలో ఏ దుష్టత్వం లేదండి, మేము చాలా మంచివారమండి, మేము దేవుని ఎరిగిన వారమండి, దేవునితో నడుస్తున్న వారమండి, దేవుని ఇష్టాలు చేస్తున్న వారమండి అంటూ ఉండొచ్చు. కానీ దుష్టులు అనే మాటకి అర్థం ఏంటంటే అసత్య ప్రవర్తన కలిగిన వారు, అసత్యాలు పలికేవారు, ఇతరులతో కలిసి హింసకు ప్రేరణ చూపేవారు, వీరందరూ కూడా దుష్టులే. దుష్ట సాంగత్యము మీ యొక్క మంచి నడవడికని పాడు చేస్తుంది అని చెప్పి గ్రంథంలో రాయబడుతుంది. దుష్ట సాంగత్యము మంచి వారిని సైతం కూడా చెడగొడుతుంది. ఎవరైనా మంచివారు దుష్టులతో సహవాసం చేస్తే, మన లోక నానుడి ఒకటి ఉంది చూసారా? ఏమిటి? 6 నెలలు సహవాసం చేస్తే వారు వారు వీరే. వారు ఎవరు? వీరు వారవుతారు అనలే, వారు వీరవుతారు. అంటే ఆ దుష్టత్వం మనకి అడగకుండానే మన దగ్గరికి వచ్చి మనలో కూర్చుంటుంది. ఎటువంటి వారు? అసత్య ప్రవర్తన గలవారు, అసత్యాలు పలికేవారు, హింస చేసేవారు, వీరందరూ కూడా దేవుని దృష్టికి దుష్టులే. నీలో నాలో అటువంటి ప్రేరణ కానీ, ఛాయలు కానీ, సూచనలు కానీ ఏవైనా ఉన్నాయా? ఒక్కసారి పరీక్షించుకోవాల్సిన అవసరం. అటువంటి ఉంటే ఇదే సమయం సరిచేసుకో అని పిలుస్తున్నాడు. కారణం ఏమిటంటే దుష్టత్వంలో పడి మరణించడం వల్ల నాకు సంతోషం లేదు అంటున్నాడు దేవుడు. దుష్టులు ఎవరు అంటే పొట్టు వలె కొట్టుకుపోయేవారు అంటారు. కాబట్టి ఆ దుష్టత్వంలోని, దుష్టత్వ సాంగత్యంలోని,
దుష్టత్వ ఆ యొక్క చర్యలు, ఆ క్రియలు, ఆ ప్రవర్తనలు మనకు కూడా అక్కడక్కడ ఏవైనా అంటుకొని ఉన్నాయేమో పరీక్షించుకోవాల్సిన అవసరత ఏర్పడుతుంది. ఇకపోతే రెండోది, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో చూసుకున్నప్పుడు వారు ఎవరు? వారు అక్కడ శారీరక క్రియలు చేయవారు. విన్నారా? ఎవరు వారు? ఎవరైతే శారీరక క్రియలు చేస్తారో వారు కూడా, వారు అక్కడ 37వ కీర్తన 5వ అధ్యాయము అది 2వ భాగంలో రాయబడిన వారికి సాదృశ్యమే. వారు శారీరక క్రియలు చేయవారు. వారు ఆత్మ దేవుని యొక్క ఆత్మ కార్యాలకి దృష్టి పెట్టని వారు. వారి శరీరమే వారికి గొప్ప, వారి గొడిపే వారికి దేవుడు. వారు మనసు మాట వినరు, ఆత్మ మాట వినరు, కానీ శరీరం మాటే వింటారు. శారీరక క్రియలు చేయవారు. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు చక్కగా అది రాస్తున్నాడు 5వ అధ్యాయం 19వ వచనంలో. శారీరక క్రియలు అంటే ఏమిటి? జారత్వము, కాముకత్వము, విగ్రహారాధన, మత్సరము, క్రోధము, మిగతా అన్ని కూడా శరీరముతో ఏవైతే శరీరాన్ని ఉప్పొంగించి, శరీరాన్ని సంతృష్టిపరిచి, శరీరాన్ని ప్రేరణ కలిగజేసే ఏ క్రియ అయినా శారీరక క్రియ. శారీరక క్రియలు చేసేవారు దేవుని దృష్టికి అంగీకార యోగ్యులు కాదు. అటువంటి వాటిని దేవుని దృష్టిలో పొట్టు అని చెప్పబడుతున్నది. అందుకే ఇక్కడ చెప్తారు, వారు పొట్టు గాలికి చెదరగొట్టు పొట్టు వలె. ఆ వారు ఎవరు అంటే ఒకటి దుష్టులు, రెండోది శారీరక క్రియలు చేయవారు. ఇప్పటికి మనం కూడా మన శారీరక క్రియలకి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా, లేదంటే ఆత్మ క్రియలకి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? ఒక్కసారి పరీక్షించుకోవాల్సింది. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే మనందరూ కూడా బలహీన స్థితిలో ఉన్నవారమే. మన బలహీనతలన్నీ కూడా దేవుడికి తెలిసినవే. తెలియలేదనిలే. ఆయన ఏమంటే, నీ బలహీనతలు నాకు తెలుసు, కానీ నీ బలహీనతలో సాయం చేయ నిమిత్తము ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని నేను నీకు అనుగ్రహించాను. ఆ దేవుని యొక్క ఆత్మ సహాయంతో నీ యొక్క శారీరక క్రియలని నువ్వు చెప్పి ఆత్మ క్రియల్ని పెంచుకుని ఆత్మ దేవునికి సంతృష్టిపరిచే రీతిగా నువ్వు ఉండాలని చెప్పి ఆయన మనకి బోధిస్తూ ఉన్నాడు. బోధ వింటున్నాం, బోధ ధ్యానిస్తున్నాం, బోధ చదువుతూ ఉన్నాం, కానీ ఆత్మ కార్యాలు జరుగుతున్నాయా, శారీరక కార్యాలు జరుగుతున్నాయా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం. ఒకవేళ మనలో ఆత్మ కార్యాల కన్నా శారీరక కార్యాలే ఎక్కువగా మెండుగా ఉండి అవే మనకి మార్పులు ఎక్కువగా తెచ్చిపెడుతున్నాయంటే అది మనకి చేటే. కాబట్టి జాగ్రత్త సుమా, దేవుడు హెచ్చరిస్తున్నాడు. సమయము సద్వినియోగపరచుకోండి. శారీరక క్రియల్లో, శారీరక మోహంలో, శారీరక అభిలాషలో మీరు ఉన్నట్లయితే ఇప్పుడే మీ బలహీనతని దేవుని దగ్గర ఒప్పుకొని శారీరక నుంచి ఆత్మక్రియకి మీ మనసుని ప్రేరణ కలుగ చేసుకోండి. మీ దేహాన్ని దేవునికి అప్పగించుకోండి. కారణం ఏంటంటే నీ దేహము దేవుని యొక్క ఆలయం. ఎవరైతే ఆ దేవాలయాన్ని పాడు చేస్తారో వారిని దేవుడు పాడు చేస్తారు. అంటే మన శారీరక క్రియలతో మన శరీరం అనే దేవుని ఆలయాన్ని, మన మనసు అనే దేవుని ఆలయాన్ని మనం పాడు చేసుకున్నట్లయితే శారీరక తలంపులు కూడా మన మనసుని పాడు చేస్తాయి. అంతేగా? కాబట్టి అటువంటి శారీరక క్రియలు, ఛాయలు ఏమైనా ఉన్నట్లయితే క్షమించమని అడుగుదాం, ప్రాధాన్యపడదాం, పశ్చాత్తాపడదాం. నా దేవుడు కరుణామయుడు. మీ దేవుడు, మీ దేవుడు, మన దేవుడు కరుణామయుడు, ప్రేమమయుడు. ఆయన శరణు అనే వారిని మాత్రం కూడా త్రోసివేసేవాడు కాదు. శరణు అని మనస్ఫూర్తిగా నిజముగా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన హక్కును చేర్చుకుంటాడు, ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటువంటి ఆయన మనల్ని మరోసారి అవకాశం ఇచ్చి ఆయన బోధిస్తున్నాడు. ఒకవేళ మీరు అటువంటి దుస్థితుల్లో పొద్దువలే మీరు ఉన్నట్లేమో ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. వారు గాలికి చెదురు పొట్టువలే. వారు ఎవరో
కీర్తన గ్రంథంలో చెప్పినటువంటి ఆ యొక్క దుష్టులు, గలాతీయులకు రాసిన పత్రికలో చెప్పినటువంటి రీతిగా శారీరక క్రియలు చేయవారు. మూడవది కీర్తన గ్రంథము 53వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నప్పుడు, కీర్తన గ్రంథము 53వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నప్పుడు బుద్ధిహీనులు. ఏంటమ్మా వాళ్ళు ఏం చెప్పారు? బుద్ధిహీనులు. బుద్ధిహీనులు కూడా గాలికి చెదిరిపోయే పొట్టు వంటి వారే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి మన బుద్ధిహీనతతో మనం ప్రవర్తిస్తున్నామా? బుద్ధిహీనత ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి అని మనం చూసుకుంటే, బుద్ధిహీనతకున్న లక్షణాలు ఒకటి గర్వము. జాగ్రత్తగా అండి. ఒకటి గర్వము, రెండు మాట వినని తత్వము, మూడు జ్ఞానాన్ని లక్ష్య పెట్టని తత్వము, అలాగే దుర్మార్గులతో స్నేహం చేసే లక్షణం. ఏమిటి? ఒకటి గర్వము, రెండు మాట వినని తత్వము, మూడు జ్ఞానాన్ని లక్ష్య పెట్టకపోవడం. ఒకవేళ ఇటువంటివి మన హృదయం దోషాలను కూడా చేస్తున్నాదేమో ఒకసారి చూసుకోవాల్సింది. ఇటువంటి వారందరినీ కూడా ఏమన్నారంటే బుద్ధిహీనులు. ఏమన్నారు? బుద్ధిహీనులు. బుద్ధిహీనత దేవునికి అంగీకారం కాదు. అటువంటి వారిని ఆయన పొట్టుతో పోల్చాడు. ఆయన చేతిలో ఉంది. చేటతో ఏం చేస్తాడు? పొట్టుని ఆరబోస్తాడు. ఆ యొక్క గోధుమలు చెరుగుతాడు. చెరిగినప్పుడు ఈ పొట్టు ఎగిరిపోతుంది. ఆ పొట్టుని సమకూర్చి ఆయన ఏం చేస్తాడు? ఆరని అగ్నిలో వేస్తానంటాడు. కాబట్టి ఆ యొక్క పొట్టు నీవా ధాన్యము గింజల, గోధుమ గింజల నువ్వు స్వచ్ఛంగా ఉన్నావా? ఒకసారి పరీక్షించు. గోధుమ గింజల, ధాన్యము గింజల నీవు మేలైన జీవితాన్ని, దేవునికి అంగీకారమైన జీవితాన్ని, దేవునికి సంతృష్టికరమైన జీవితాన్ని, దేవుని తృప్తిపరిచే జీవితాన్ని, యోగ్యతని నువ్వు పొందుకున్నట్లయితే నువ్వు సబాష్. బడా నమ్మకమైన దోసగా లేని పక్షంలో పొట్టుతో సమానము. పొట్టు ఎగరగొట్టబడుతుంది. పొట్టు ఒకటి దుష్టత్వంకి, రెండు శారీరక క్రియలు చేసేవారు, మూడోది బుద్ధిహీనులు, నాలుగో చూడండి ఆ యొక్క సేమ్ కీర్తన గ్రంథము అదే 53వ అధ్యాయంలోనే 53 కాదు 5వ అధ్యాయం ఒకసారి చూడండి. సామెతలు 5వ అధ్యాయము 4, 5, 6, 7 వచ్చిన చూస్తుంటే అక్కడ వరుసని ఎన్నో ఇస్తున్నాడు. డాంబికులు, అబద్ధవాడు వారు, కపటం కలిగిన వారు. అక్కర్లేదు అక్కడ అంటే దుష్టత్వం తాలూక విషయాలు చెప్తారు. ఒకటి డాంబికులు, రెండు పాపం చేయవారు, మూడు అబద్ధవాడు వారు, నాలుగు కపటం చేసి నరహత్య జరిగించేవారు. వీళ్ళందరూ కూడా దుర్మార్గుల కిందే దేవుడు దుష్టీకరిస్తూ ఉన్నాడు. 4, 5 ఇక మనకి అన్ని కూడా కనపడుతున్నాయి. అబద్ధాలు చెప్పేవారు, మోసం చేసేవారు, వీళ్ళందరూ కూడా దుర్మార్గులే. మన నోట ఏ సత్యం ఉంది? మన నోట ఏ సత్యం ఉంది? ఆ సత్యం ఉందండి. ఏ సత్యం ఉంది? ఆ సత్యం ఉందా? అసత్యం ఉందా? నీ నోట సత్యం ఉండాలి. అబద్ధమాడు వారు దేవుని దృష్టిలో ఏమన్నారు? దుర్మార్గులు. వారి నాలుక కోసివేయబడుతుంది. మనం ఏం చెప్తున్నాం? మేము ఎప్పుడు కూడా అబద్ధం ఆడమండి, అలా చెప్పి చస్తే చెప్పమండి అని రకం. మన రకం ఏమిటి? మేము అస్సలు అబద్ధం ఆడం, చేస్తే చెప్పం. అలాంటి వాళ్ళు కదా. రెండుకి ఏమైనా తేడా ఉందా? రెండింటికి ఏమైనా తేడా ఉందా? అబద్ధం ఆడేవాళ్ళు, నిజం చెప్పని వాళ్ళు ఒకటేనా వేరే?
మనం ఏ కేటగిరీలో ఉన్నాం? దేవుడు చెప్పాడండి అబద్ధాలు ఆడకూడదండి. ఎస్, మేము అబద్ధం ఆడమండి. అయితే నిజం చెప్పలేమండి. నిజం చెబితే మాకే కదా నష్టం. అంటే దాని అర్థం అబద్ధం ఆడినట్టేనా? అబద్ధం ఆడేవాళ్ళు ఎక్కడుంటారు? దుర్మార్గులుగా. మోసం చేయడం. మోసం చేయడం అంటే పేకలు కోయడమో జీవితాలను పాడు చేయడమో కాదు. కపటముగా మాట్లాడటము, డాంబికం ప్రదర్శించడం, ఉన్నది లేనట్టు చూపించడం, ఇవన్నీ కూడా మోసమేగా. అవునా కదా? మోసమేనా? వేషధారణ. ఊపిలేదే, పలకట్లేదే, గుచ్చుతున్నదా, తగులుతున్నదా, ఎక్కడో గెలుపుతున్నట్టున్నదండి అనిపిస్తున్నదా? ఉంటుంది. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నవారు. అందుకే నీతిమంతుడు ఒక్కడునూ లేడు. కానీ దినదినము క్షణక్షణము మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారి మనం దేవుని అంగీకరించిన వెంటనే ఇంకా అక్కడి నుంచి పవిత్రులమే, న్యాయవంతులమే, సత్యవంతులమే అని మనల్ని మనం కాలు రెగరేసుకుంటే పొరపాటు, భ్రమే. మన ప్రాణం పోయే వరకైనా, దేవుని రాకడ వచ్చే వరకైనా మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి, శుద్ధీకరించుకుంటూ ఉండాలి, కాళ్ళు కడుక్కుంటూనే ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం లేదు అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టు, ఉంది అనుకుంటే దేవునికి దృష్టిలో చెందినటువంటి వాళ్ళు. కాబట్టి ఉంది ప్రభువా, లేకుండా చెయ్యని చెప్పి ఆయన్ని అడగవలసిన సమయం. దుష్టత్వం నుండి మరలాలి అంటాడు ఆయన. దుష్టుడు దుష్టత్వం నుండి మరలాలి. ఏవో ఇశ్రాయేలులారా, ఇప్పటికైనా మీరు మరలి నా దగ్గరికి రండి అంటున్నాడు ఆయన. కాబట్టి మనం మరలవలసిన, మారు మనసు పొందవలసిన, మన మనసుని మార్చుకోవలసిన సమయం. చూసారా ఏమన్నాడు అందులో? వారు వారి ప్రవర్తనని దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషం. ఆయన ఏమంటున్నాడు? అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన మనకి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని ఏం చేయాలి? సద్వినియోగపరుచుకోవాలి. ఈ అవకాశం తర్వాత రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే మరుక్షణం మనది కాదు. సమయం ఉండగానే నువ్వు చక్క పెట్టుకో. హిజ్కియాతో ఏమన్నాడు? ఏషియా పంపించి ఏమన్నాడు? నీ సమయం అయిపోయింది, నువ్వు చక్క పెట్టుకో, నీ ప్రాణం పోబోతున్నది, చక్క పెట్టుకో అన్నాడా లేదా? ముందుగా చెప్పాడు. ఆయనకైతే చెప్పాడు. ఎందుకంటే ఆయన దేవుడికి ఇష్టడు కాబట్టి నీకు నాకు చెప్పడు. ఆయన మనం చచ్చిపోయిన ముందు మనకు చెప్తాడా? మరి బాబు నువ్వు ఒక గంటలో చచ్చిపోతావు, నువ్వేమో సర్దుకో అని చెప్తాడా మనకి? కానీ ఈ సమయాన్ని ఆయన మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదే సమయం. అందుకే దేవుడు దొరుకు సమయంలోనే ఆయన్ని మనం వెతికి పట్టుకోవాలి. రాబోయే కాలం మనం అనుకుంటూ ఉంటాం, ఇంకా నాకు ఇంత వయసు ఉంది, నాకు ఇంకా ఇంత భవిష్యత్తు ఉంది, నాకు ఇంకా ఇది ఉంది, రేపు పొద్దున్న కొంచెం వయసు అయిన తర్వాత, ముసలైన తర్వాత నేను దేవుని మాటలు వింటాను, దేవుడి దగ్గరికి వస్తాను, దేవుడితో బలంగా, స్థిరంగా, దృఢంగా నిలబడతాను అని అనుకోవచ్చు. నిజమే, వయసు ఉంది, ఆయుష్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆమోసు ఒక మాట చెప్తున్నాడు. రాబోయే దినాల్లో ఒక కరువు రాబోతూ ఉన్నది, ఒక దుర్భిక్షం రాబోతూ ఉన్నది. అది అన్న పానీయాలు దొరకని దుర్భిక్షం కాదు, కానీ నీ వాక్యము దొరకనటువంటి దుర్భిక్షం. నీకెక్కడక్కడ వాక్యము దొరకదు. వాక్యం దొరకపోతే నువ్వు దేంతో నువ్వు సర్దుకుంటావు, దేంతో నువ్వు సరి చేసుకుంటావు. యవ్వనస్తులు దేని వల్ల వారి హృదయమును శుద్ధీకరించుకుందరు అంటే దేని వల్ల చెప్పాడు అక్కడ?
ఈ వాక్యమును బట్టియే. అంటే ఎవరైనా సరే మనల్ని మనం సరి చేసుకోవాలంటే ఈ యొక్క దుష్టత్వాన్ని, దేవుడికి అయిష్టమైన ఈ మచ్చల్ని కడుక్కోవాలంటే కేవలము దేవుడి యొక్క వాక్యం మాత్రమే. ఈ వాక్యమే కరువైతే ఎక్కడ దొరుకుతుంది? అందుకే ఆయన దొరుకు సమయంలోనే ఆ వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడే మనం దాన్ని ఏం చేయాలంట, ఒడిసి పట్టుకోవాలి, పట్టుకొని ఆచరణలో పెట్టుకోవాలి. అది కట్టాడు. మీరు ఏం చదవను ఇప్పుడు వాళ్ళు మనసు మార్చుకొని ఏది 33 1 కాబట్టి 33:11 హెజిక్యేలు 33:11 రాయబడుతుంది. దుష్టులు వారు తమ ప్రవర్తనని దిద్దుకొని 18:23 వారు ఆ దుష్టత్వం నుండి దిద్దుకోవడం వల్ల ఆయన సంతోషం. ఎందుకంటే ఆయన సమయం ఇస్తున్నాడు. ఏమిటా పొట్టు, ఏమిటా దుష్టత్వం అంటే 1 దుష్టత్వము, 2 శరీర క్రియలు, 3 బుద్ధిహీనత, 4 దుర్మార్గం. ఇక 5వది 1 పేతురు గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం మనం చూసుకున్నప్పుడు సువార్తకు లోబడిన వారు కూడా పొట్టు వలె పుట్టుపోయేవారే. దేనికి లోబడిన వారు? సువార్తకి లోబడిన వారు పొట్టు వలె. ఈ రోజుల్లో మనం చూస్తున్నప్పుడు సువార్తకి లొంగేవాడు కనబడుతున్నారా? చాలే నీ మాటలు అని చెప్పి సువార్తకి లొంగక మనల్ని బెదిరించి, కొట్టి, తరిమి, తృణీకరించి, ద్వేషించే వారే ఎక్కువగా ఉంటున్నారు. సువార్తకి లోబడులు, మాకు అక్కర్లేదు మీ యొక్క గ్రంథం అంటున్నారు. మాకు అక్కర్లేదు మీ బోధ అంటున్నారు. ఈ రీతిగా సువార్తని తృణీకరించే వారు కూడా పొట్టుతో సమానమే. ఎవరు సువార్తని తృణీకరించేవారు? పాప జీవితాన్ని కొనసాగించేవారు సువార్తని తృణీకరిస్తారు. అంతేగా? వెలుగులోకి రండి అంటే చీకటి క్రియలు చేసేవారు ఎవరైనా వెలుగులోకి వస్తారా? ఎదుగురారు వారి చీకటి క్రియలు. వారు సువార్తని అంగీకరించినటువంటి వారు. అంతేకాదు, లోకాన్ని స్నేహించేవారు సువార్తని అంగీకరించరు. లోకాన్ని స్నేహించేవారు వారు సువార్తని అంగీకరించారు. సువార్తనికి లోబడినటువంటి వారు పొట్టుతో సమానం. వారు ఎగరగొట్టబడతారు. ఎగరగొట్టబడిన తరువాత అగ్నిలో కాల్చివేయబడతారు. అందుకే ఆయన చెప్తున్నాడు, మనసు మార్చుకో, నిన్ను నువ్వు దిద్దుకో, సరి అయిన సమయాన్ని సద్వినియోగం చేసుకో. పొట్టులో ఉన్నామా? పొట్టులో ఉన్నామా? మనం ఒకసారి పరీక్షించుకో. ఇకపోతే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూస్తే, అంధకార కార్యములు చేయవారు కూడా, ఎవరు? అంధకార క్రియలు చేయవారు కూడా ఈ పొట్టుతో సమానమే. అంధకార క్రియలు అంటే చీకట్లో చేసేవి ఏమిటి? 1 దొంగతనం, 2 వ్యభిచారం. అంతేగా? ఇటువంటి క్రియలు చేసేవారు కూడా పొట్టుతోటే విగ్రహారాధన కూడా దాంతో ఆయన సరిపోలుస్తూ ఉన్నాడు. మనం అంటూ ఉండొచ్చు, అబ్బే మేము దేవుని అంగీకరించిన దగ్గరుండి వచ్చే ఏ విగ్రహానికి మేము పూజ చేయలేదండి, మేము విగ్రహానికి చాలా దూరంగా ఉన్నామండి అంటూ ఉండొచ్చు. ప్రియ సంగమా, ఒక విషయం గుర్తుంచుకో, దేవుని కంటే నువ్వు దేన్నైనా అధికంగా ప్రేమిస్తే అది నీ హృదయంలో విగ్రహమే.
దేవుని కంటే అధికముగా నీ భర్తనైనా, నీ తల్లినైనా, నీ తండ్రినైనా, నీ పిల్లలైనా, వస్తువులైనా, ఇంటినైనా, భూమినైనా, దేన్నైనా దేవుని కంటే అధికముగా ప్రేమిస్తే అది విగ్రహారాధనే. అందుకే మోషే ద్వారా పదార్థాలు ఇచ్చినప్పుడు దేవుడు మొట్టమొదటి ఆజ్ఞ ఏమిచ్చంటే, నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ మనసుతో. నిన్ను కన్న తల్లిదండ్రులకు సన్మానించని చెప్పి అన్నాడా? అది ఎప్పుడు అన్నాడు? తర్వాత అన్నాడు. అంతేగా? అంటే మొదటి స్థానం the priority should be to the God who created you. దేవుడు నిర్మించిన నీకు ఆయనకి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. బికాస్ నీ యొక్క సమస్త భవిష్యత్తు కూడా ఆయన చేతిలో ఉంది. నీ యొక్క సమస్త భవిష్యత్తు కూడా ఆయన చేతిలో ఉంది. ఆయన భూత వర్తమాన భవిష్యత్తు కాలాలు ఎదిగినటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వకుండా ఆయన్ని 2లోనో 3లోనో పెడితే మనం విగ్రహారాధనలో ఉన్నట్టే. నేను మొన్న ఎప్పుడో కార్యవర్గం చెప్పాను, ఇగో గుర్తుందా? ఈగో అంటే 2 రకాల ఈగోలు. ఎడ్జింగ్ గాడ్ అవుట్ అంటే దేవుణ్ణి హృదయంలోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళిపోడు, కానీ పక్కకు తొలగించి ఆ స్థానాన్ని వేరే ఎవరికో ఇవ్వడం. నీకు నువ్వుగా నీ శరీరం కానీ, నీ ఆలోచనలు కానీ నీకు ఇవ్వడం. ఈగో, అహం. ఎడ్జింగ్ గాడ్ అవుట్, దేవుడు దాన్ని సహించు. ఇంకో దగ్గర ఈగో ఉండాలి అంటాడు. ఏమిటా ఈగో తెలుసా? ఒకవేళ అపోజిట్ పౌలు, ఒకవేళ నేను అతిశయించవలసి వస్తే, ఎక్కడ అతిశయించాలి? దేవుని యందే అతిశయిస్తాను. అందుకే అన్నాడు ఎగ్జాల్టింగ్ గాడ్ అవుట్. అది కూడా ఈగోవే. ఎగ్జాల్టింగ్ గాడ్ అవుట్. కాబట్టి నువ్వు ఏ ఈగోలో ఉన్నావు, ఏ ఈగోని కలిగి నువ్వు చేస్తున్నావు, ఒకసారి పరీక్షించుకోవాలి. ఎడ్జింగ్ గాడ్ అవుట్ అని చెప్పి నీ అహంతో నువ్వు ప్రవర్తిస్తున్నట్లయితే నువ్వు పొట్టుతో సమానమే, గాలికి చెదగొట్టబడతావు. ఇక్కడ చెబుతున్నాడు అంధకార క్రియలు చేయవారు కేవలం వారు దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే కేవలం వారి శరీరానికే, స్వార్థానికే. నేను, నాది, నాకు అని నాతోటే వస్తూ ఉంటాయి. నా, నే, ను అన్న పదం ఇంగ్లీష్లో దేంతో మొదలైంది? ఐ ఎలా ఉంటుంది? స్ట్రైట్. ఓకే, క్రాస్ గుర్తు ఆ ఐని కట్ చేయడమేగా. ఏనాడైతే నీలో అహాన్ని కట్ చేస్తావో అప్పుడు నువ్వు దేవునికి ప్రియుడు అవుతావు. అప్పుడే అంధకార క్రియలు వచ్చి బయటికి రావడానికి నీకు దోహదపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ అంధకార క్రియలు చేయవారు కూడా దేవుని దృష్టిలో పొట్టుతో సమానమే. ఇక చివరిని మనం చూసుకున్నప్పుడు అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక అదే 4వ అధ్యాయంలో ఆ 18 తర్వాత ఉన్న పదం 19వ వచనంలో ఉంటుంది. అపవిత్రులు, నానా విధమైన అపవిత్రత అనే పదానికి అర్థం ఏమిటి? పవిత్రత లేకపోవడం. అంతేగా? అపవిత్రత అంటే పవిత్రత లేకపోవడం. పవిత్రత అంటే అపవిత్రత అంటే పవిత్రత లేకపోవడం. పవిత్రత అంటే అబ్బో బోల్డ్ ఉన్నాయండి. దేవునికి ఇష్టమైన లక్షణాలు కలిగి
దేవునికి ప్రాధాన్యతనిచ్చి లోక మాలిన్యం అంటించుకోకుండా ఉండేది పవిత్రత. దేవుడు పవిత్రుడు అంతేనా? దేవుడు పవిత్రుడు అంటే అపవిత్రత లేనివారు ఎవరు? అపవిత్రత లేనివాడు దేవుడు అంతేగా. మన ఇక్కడ ఏమంటాడు? అపవిత్రత లేకుండా ఉండాలి అంటున్నాడు. అంటే మనం ఎలా ఉండాలి? దైవ స్వరూప్యం కలిగి దేవుడు వలే. అందుకే అపోస్తలుడు పౌలు ఎంతో బాధపడుతున్నాడు. ఏమిటా బాధ? మీలో క్రీస్తు స్వరూపము వచ్చే వరకు కూడా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఎవరి స్వరూప్యం కావాలి? ఎవరి స్వరూప్యం? క్రీస్తు ఎవరు అంటే నీలో నాలో ఏ స్వరూప్యం కావాలి? ఏ స్వరూప్యం రావాలి? దేవుని స్వరూప్యం వచ్చినప్పుడే అప్పుడు మనము పవిత్రులుగా ఎంచబడతాము. అంటే మన నడక, మన పడక, మన ఆలోచన, మన ప్రవర్తన, మన యొక్క మాట తీరు, మన యొక్క సమస్తము కూడా క్రీస్తు వలె ఉండాలి. మొన్న బుధవారం నాడు ఒక సినిమా చూసాం. ఏమిటా సినిమా? ఎవరిది? దేవదాస్ అయ్య గారు. ఆయన చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు మొట్టమొదట స్కూల్కి తీసుకొచ్చినప్పుడు మోకరించి ఒక ప్రార్థన చేశాడు. విన్నాం కదా? ఏమిటా ప్రార్థన ఒకసారి చెప్పండి. యేసయ్యా, నా వయసులో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నేను అలా ఉండాలి అని చెప్పి ప్రార్థన చేశాడు. ఏమిటి ఏమిటి ఏమిటి? నా వయసులో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండేవాడో నేను అలా ఉండాలి, నన్ను తయారు చేయని చెప్పి ప్రార్థన చేశాడు. అంటే నేను ఏ వయసులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా నీ వలె ఉండేటట్టు నన్ను తయారు చేయి. ఎంత గొప్ప ప్రార్థన! మనం ఎప్పుడైనా ఆ విధంగా చేసామా? అటువంటిది కాకపోతే అపవిత్రత కిందే లెక్క కట్టుబడి దాన్ని పొట్టు కింద పరిగణింపడతారు. పొట్టు మత్తయి సువార్త 3:17-12 లూకా సువార్త 3:17 రాయబడుతుంది. ఆయన చేత వరుది, ఆయన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి, ఏంటి ఏం రాయబడింది? ఆయన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి, తమ చదవంటారా? ఏ అలా నా మొహం చూస్తున్నారు? మత్తయి సువార్త 3:12 కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. ఇంకో ఉపమానం కూడా ఆయన చెబుతూ ఉన్నాడు. యేసు ప్రభు సముద్రం ఒడ్డున కూర్చొని వల వేసి చేపలు పడుతూ ఉన్నాడు. మంచి చేపలన్నీ కూడా తన గంపలో వేస్తున్నాడు, చెడు చేపలన్నీ కూడా మళ్ళీ నీటిలోకి విసిరేస్తున్నాడు. దానికి అర్థం ఏం చెప్పారు? మంచి చేపల్ని ఆయన తనకంటూ కూడా ఏర్పాటు చేసుకొని తీసుకున్నాడు, చెడు చేపల్ని మళ్ళా లోకంలోనికి విసిరేస్తాడు. అదే ఉపమానాన్ని వాక్య రూపంలోని చెబుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 22:11 ఒకసారి చూస్తే, ప్రకటన గ్రంథము 22:11 మనం చూసుకున్నట్లయితే, అన్యాయం చేయవాడిని ఎందుకు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున. ఎస్, వెరీ గుడ్. దేవుడు మన క్రియలన్నిటికీ కూడా తగు జీతాన్ని ఆయన ఇస్తాను అంటున్నాడు. పనివాడు జీతానికి పాత్రుడు, అంతేగా?
మనం పని చేస్తే జీతాన్ని పొందుకుంటాం. మనకి అప్పగించిన పని ఏమిటి? మనకు అప్పగించిన పని ఏంటి? మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకంలో దేవుని యొక్క సువార్తని ప్రకటించండి. విశ్వసించిన వారిని ఏం చేయాలి? మీరు నా రాజ్యంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిలో బాప్తిస్మం ఇచ్చి నా రాజ్యంలో చేర్చండి. అవునా? బాధ్యతతో కూడిన ఇచ్చేయలేదు. ఆ పని ఎవరైతే చేస్తారో వారికి తగు జీతము. నీకు నాకు మనందరికీ కూడా అదే పని అని చెప్పి ఆయన చెబుతూ ఉంటాడు. ఇందులో ఎవరికి కూడా ఎక్సెప్షన్ లేదు. ఒక్క సురేషే వెళ్ళి సువార్త చెప్పాలి, ఒక ఉదయ్ కుమారే వచ్చి దేవుని వాక్యం బోధించాలి, ఇంకెవరో వెళ్ళి వాళ్ళే మిషనరీ వర్క్ చేయాలి అని ప్రత్యేకంగా ఏమీ లేదు. అందరికీ ఇవ్వబడిన ద బెస్ట్ అండ్ ఫస్ట్ అండ్ మోస్ట్ కమాండ్మెంట్ సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి కూడా సువార్త అందించండి. అంటే ఎక్కడికో వెళ్ళిపోమని కాదు, మీ ఉన్న స్థలములో మీ చుట్టుపక్కల మీరు మీ యొక్క దేవుని యొక్క వార్తని అందించండి. దేని ద్వారా? మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, వాక్యము ద్వారా. దేని ద్వారా? మాట ద్వారా, వాక్యము ద్వారా, ప్రవర్తన ద్వారా. ఈ మూడింటి ద్వారా కూడా మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ప్రకటించడం మీ కర్తవ్యము. చేస్తున్నారా? చేస్తున్నామా? మిమ్మల్ని బట్టి మీ చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడైనా నిజంగా వీళ్ళు దేవుని బిడ్డలుండు అన్నారు? ఎప్పుడైనా? ఎందుకురా దిక్కుమాల బతుకులు దేవుని నమ్ముకున్నారు అంటున్నారే అని దూషించారా? అంటే దాని అర్థం ఏమిటి? మనం మన పనిని సక్రమంగా చేయట్లేదు. జీతం పొందుకోవాలంటే ఎలా పొందుకుంటాం? వారి క్రియలు చొప్పున వారికి ఇచ్చే జీతం నా దగ్గర ఉంది అంటున్నాడు ఆయన. ఆయన పోషిస్తున్నాడు, ఆయన రక్షిస్తున్నాడు, ఆయన కాపాడుతున్నాడు, ఆయన మళ్ళీ బోధిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, బొజ్జగిస్తున్నాడు. అయినా సరే హృదయం కొవ్వి మనం ఆచరించదు లేదు అని మరోసారి బెత్తాన్ని చూపిస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు ఏమంటున్నాడు? ఒకవేళ మీరు దుష్టత్వంలో ఉన్నట్లయితే మీరు దుష్టత్వంలో పడి మరణించడం నాకు ఇష్టం లేదు, నాకు సంతోషం కాదు. ఇప్పటికైనా మీరు మారు మనసు పొంది మిమ్మల్ని మీరు తిప్పుకొని తిరిగి నా దగ్గరకు రండి అంటున్నాడు. మీ ప్రవర్తన మార్చుకోండి. సమయం ఇచ్చాను, ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఎలా ఉంది నీ పరిస్థితి? వ్యక్తిగతంగా ఒకరినొకరు ఆలోచన చేసుకోండి. పక్కవారిని అడగండి, ఈ వాక్య ప్రకారం నేను ఉన్నానా అని అడగండి. అందరి దగ్గర ఏమొచ్చింది? అంటే మనందరం కూడా దారి తప్పి ఉన్నాము. మహాగణుడు, కృపామయుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, దయామయుడు, దీర్ఘశాంతుడు ఆయన మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు.
ఎంత గొప్ప దేవుడు! ఈ అవకాశాన్ని వదులుకుంటే మనకంటే మూర్ఖుడు ఇంకెవరు ఉండలేము. ఈ అవకాశం వల్ల రాకపోవచ్చేమో. సద్వినియోగపరుచుకుందామా? ఎలా? ఒకవేళ నీ హృదయం దోషారోపణ చేస్తే, జాగ్రత్త వినండి, ఒకవేళ నీ హృదయము దోషారోపణ చేస్తూ ఉన్నట్లయితే దీర్ఘశాంతుడైన దేవుడు, దయామయుడైన దేవుడు, కరుణామయుడైన దేవుడు పాదాల ముందు మీ కన్నీరు విడవండి. ఆయన మీ ప్రతి కన్నీటి బొట్టిని కూడా ఆయన తన యొక్క కవలిలో దాచి మీ తల నిమిరి మిమ్మల్ని ఓదార్చి మిమ్మల్ని హక్కులు చెప్పుకొని మిమ్మల్ని ఆశీర్వదించి ఆయనతో పాటు ఉంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి మోకరించి మనం పరీక్షించుకుందామా? ఎవరికి వారే వ్యక్తిగతంగా మీరు మీ దేవుడే, ఏ పరిస్థితులైనా, ఏ విషయమైనా ఒకవేళ మీ హృదయం దోషారోపణ చేస్తూ ఉన్నట్లయితే సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. దేవుడి మాటలు దీవించు, మళ్ళీ ఆయన దృష్టికి యోగ్యులుగా చేయునుగాక.